దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవర్ అనాలిసిస్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి జంప్ అయి నమ్మిన కార్యకర్తలని, పార్టీ శ్రేణుల్ని, పార్టీ నాయకులను మోసం చేసిన ఇలాంటి నయవంచ రాజకీయ నాయకులకు భవిష్యత్తులో రాజకీయంగా జీవితం లేకుండా చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళని రాజకీయ సమాధి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వీళ్ళని నమ్మి జనాలు ఓటేశారు. ఎందుకంటే సీఎం క్యాండిడేట్ని కాదు, పార్టీ అధ్యక్షుని కాదు, ఎమ్మెల్యేలను నమ్మి కార్యకర్తలు కావచ్చు, అలాగే ఓటర్లు కావచ్చు ఓటేస్తే నమ్మిన కార్యకర్తల్ని, ఓటేసిన జనాలని నెట్ట నిలువన ముంచేసి అవకాశం ఉంది కదా అని అన్నం పెట్టిన పార్టీని వదిలిపెట్టి అధికారం ఉన్న పార్టీని వదిలేసిపోయినా బీఆర్ఎస్లోని 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి రాజకీయ భవిష్యత్ ఏంటి, వారి రాజకీయ ప్రణాళిక ఏంటి, అసలు వీళ్ళకు రాబోయే ఎలక్షన్ తర్వాత వీళ్ళకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందా, లేకపోతే వీళ్ళ గుంత వీళ్ళే తవ్వుకున్నారా, వీళ్ళ రాజకీయ జీవితాన్ని వీళ్ళే శాశ్వతంగా సమాధి చేసుకున్నారా అంటే ఈ మహానుభావుల గురించి మీకు తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు చాలా బాగా అంటే ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అదే నమ్మకంతో మరోసారి మాకు అండగా ఉంటారని ప్రజలు ఓటేసి గెలిపిస్తే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అధికారం లేని పార్టీ మనకెందుకని ఆ పార్టీని వదిలిపెట్టేసి అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర రానిస్తా అంటే దగ్గర రానిలు పోనీ తిరిగి బీఆర్ఎస్లోకి వస్తామంటే బీఆర్ఎస్ రానిస్తుంటే కనీసం అంటే పార్టీ గడప మెట్లు కూడా ఎక్కినిచ్చేటట్లేదు. మళ్ళీ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయినట్టే కదా. ఇలాంటి రాజకీయ నాయకులు రేపటి రోజు ఎమ్మెల్యేగా మీ మద్దతు తిరిగితే ఇలాంటి ఎమ్మెల్యేలను రాళ్ళిచ్చి ఖచ్చితంగా కొట్టాలి. వీళ్ళని చూసి నలుగురు నేర్చుకుంటే రాజకీయం అనేది ఒక బొమ్మలాటగా తయారైతే మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇండియాలో కావచ్చు. మరి 10 మంది మహానుభావులు మీకు తెలుసు. దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం, అలాగే అర్గపూడి గాంధీ సేలింగంపల్లి, తెల్ల వెంకట్రావు భద్రాచలం, అలాగే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, అలాగే కాళే యాదయ్య చెవెళ్ళ, ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ఎం సంజయ్ కుమార్ జగిత్యాల. ఈ 10 మంది మహానుభావులు రాజకీయ అపరమేధావులు వీళ్ళు. ఎందుకంటే అవకాశం ఉంటే ఇటుంటాం, అవకాశం లేకపోతే అటు వెళ్ళిపోతాం. వీళ్ళనే సెకండ్ అంటారు, 2 తల పాము. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవడం వీళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కానీ పార్టీ నాయకులు ఏమనుకుంటుంటే మంచి వాళ్ళు పాపం వీళ్ళని గెలిపండి ఇంకోసారి, ఇప్పటికే 1-2 సార్లు గెలిపించారు, ఇంకోసారి గెలిపిస్తే మీకు అండగా ఉంటారు. ఎందుకంటే ఆ నియోజకవర్గం కష్ట సుఖాలని తెలిసిన వాళ్ళు, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గం అంతా సర్వే చేస్తున్న వాళ్ళు. ఇంకోసారి గెలిపిస్తే ఏమవుతుంది? అదే నమ్మకంతో వీళ్ళని గెలిపిస్తే వీళ్ళేం చేశారు, అన్నం పెట్టిన పార్టీని వదిలిపెట్టేసి ఈ పార్టీకి కన్నం పెట్టి వేరే పార్టీ గూటికి వెళ్ళారు. మరి ఆ పార్టీ బుజ్జగిస్తుందంటే ఆ పార్టీ ఎగిరించి తను ఇలా కొట్టే ఉంది. ఇలాంటి రాజకీయ నాయకులు భవిష్యత్తులో చాలామంది తయారయ్యే అవకాశం లేకపోలేదు, అవకాశం ఉంది. వీటన్నిటికీ ఇప్పటి నుంచి చర్మగీతం పాడాలంటే పార్టీ మారిన రాజకీయంగా ఎమ్మెల్యేలపై రాజకీయ శాశ్వత సన్యాసం ఇవ్వాలి. శాశ్వత సన్యాసం ఇవ్వాలంటే ఇలాంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజల్లోకి తిరిగినప్పుడు మీ కాలనీలో కావచ్చు, మీ ఊళ్ళో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, ఎక్కడ తిరిగినా కానీ ఇలాంటి ఎమ్మెల్యేల పైన మీరు ప్రశ్నల వర్షం కురిపించండి. అంతగా వీళ్ళు వినకపోతే రాళ్ళ దెబ్బలు కొట్టండి. లేకపోతే ఇలాంటి వాళ్ళకు ఫుల్ స్టాప్ పెట్టే రోజులైతే కనబడట్లేదు. మరి వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటిది? ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ బీఆర్ఎస్ రాణిస్తుంటే ఖచ్చితంగా రాని. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలు అసెంబ్లీ వేదికగా జనాలకు అందరికీ గుర్తుంటాయి. పోనీ కాంగ్రెస్ పార్టీ అన్నం పెడుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులు దగ్గర రానిచ్చింది. మరి ఆ పార్టీలో ఉన్న సీనియర్ క్యాండిడేట్స్ వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు కదా, మరి వీళ్ళని ఎలా రాణిస్తారు? ఉన్న వాళ్ళకే దిక్కు లేకపోతే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇక్కడ ఎలా ప్రోత్సహిస్తారని సీనియర్లు ఖచ్చితంగా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు పార్టీపై. ఎందుకంటే మేము ఉన్నాం ఆల్రెడీ, వీళ్ళని కొత్తగా క్యాడర్లోకి తీసుకుంటే వీళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తే మా పరిస్థితి ఏంటి? జనాలు మనం నమ్ముతారా రాబోయే ఎన్నికల్లో? ఎప్పుడు మనం అధికారంలో ఉన్నాం, రేపటి రోజు మనం ఓడిపోతాం. ఎందుకంటే రాజకీయం అనేది శాశ్వత పదవి కాలం కాదు. ఇప్పుడు మనం ఒకవేళ ఓడిపోతాం, రేపటి రోజు వీళ్ళు మనతో ఉంటారా అంటే అది కూడా గ్యారెంటీ లేదు. మరి ఇలాంటి వాళ్ళని మనం దగ్గర పెట్టుకుంటే మనకు రాజకీయంగా ఏ విధంగా లబ్ధి ఉంటుంది? మనకు రాజకీయంగా నష్టమే. కానీ ఇలాంటి వారిని మనం దగ్గర పెడితే, దగ్గర రాణిస్తే, మన పార్టీ చర్యను తీసుకుంటే ఇలాంటి వారితో మన రాజకీయంగా మన పార్టీకే ప్రమాదం తప్ప మనకు వచ్చిన వీళ్ళతో లాభమే లేదని పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళనైతే దూరం జరిపే ప్రయత్నం చేశారు, పూర్తిగా దూరం నెట్టేశారు. మరి ఇప్పుడు తిరిగి సొంత గూటికే చేద్దామంటే బీఆర్ఎస్ నాయకులు ఊరుకోరు. ఎందుకంటే అడ్డమైన మాట ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి, రాజకీయ ప్రణాళిక ఏంటంటే శాశ్వత రాజకీయ సమాధి చేయాల్సింది ప్రజలే. ఇది మీ చేతుల్లో ఉంది.
మీరు సీఎంని కాదు చూసింది, పార్టీ క్యాడర్ని కాదు, మీరు ఎమ్మెల్యేని చూసి ఓటేశారు, అప్పుడు సీఎం క్యాండిడేట్ తయారయ్యారు. అలాంటి మీరు అమ్మ లాంటి పార్టీని వదిలిపెట్టేసి ఏదో 2 ముద్దలు గోరుముద్దలు పెడదాం అనుకున్న పార్టీని నమ్మి వేరే పార్టీకి వెళ్తే రేపటి రోజు మిమ్మల్ని నమ్మి ఇవాళ మీరు ఓడిపోయారు, సపోజ్ ఈ పార్టీలో ఉండి ఓడిపోయారు అనుకో, రేపటి రోజు ఇంకో పార్టీలో వెళ్తారు కదా. ఈరోజు ఈ పార్టీలో గెలిచారు, రేపటి రోజు వేరే పార్టీలో గెలుస్తారు, నమ్మకం ఏంటిది? అందుకే ఇలాంటి అవకాశవాదుల్ని, ఇలాంటి రాజకీయ అవకాశవాదులను ఖచ్చితంగా రాజకీయ సమాధి చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళని నమ్మి కొన్ని వేల మంది కార్యకర్తలు ఉంటారు. ఎలక్షన్లప్పుడు వీళ్ళ కోసం పనిచేసి ఒంటి మీద గుడ్డలు లేకుండా చెమట ఓడ్చి కష్టపడే కార్యకర్తలు ఉంటారు, చూసినావా? వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు హాయిగా పార్టీ మారి వెళ్ళిపోయారు, మీ భవిష్యత్తు బాగుంది, రాజకీయాల్లో కోట్లు సంపాదించుకున్నారు. మిమ్మల్నే నమ్ముకొని కార్యకర్తలు ఉన్నారు, పార్టీ శ్రేణులు క్యాడర్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓట్లప్పుడు వాళ్ళు దండిగా మీరు గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టే కొంతమంది నాయకులు ఉంటారు, గ్రామ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు. మరి ఆ నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళను జనాలు ఎట్లా నమ్ముతారు? మీ ముఖం చూసే కదా వాళ్ళకు మీకు ఓటేయించింది. మరి వారికే ఇప్పుడు పరిస్థితి ఏంటి? వారి పరిస్థితి ఏంటి? మీరు హాయిగా ఉన్నారు, లక్షల కోట్లు సంపాదించుకొని హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతున్నారు ఫామ్ హౌస్లో. మళ్ళీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? మరి ఆ కార్యకర్తలు రేపటి రోజు ఆ ఊళ్ళో తిరగాలంటే ఎలా ముఖం చాటుకుంటారు? ఆ ప్రజల్లో వాళ్ళు ఎలా తిరుగుతారు? మీకు ఎలాగో రాజకీయంగా ప్రజల్లో తిరిగే హక్కు లేదు, ఆ స్వాతంత్రం లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ మీకు ఖచ్చితంగా మాటల దెబ్బలు, రాళ్ళ చప్పుడే మీ మీద పడతాయి ఖచ్చితంగా. దీనికి మాత్రం పక్కాగా నేను గ్యారంటీ ఇస్తాను. లేకపోతే ఇలాంటి రాజకీయ నాయకులు ఇంకొంతమంది తయారైతే వాళ్ళ భవిష్యత్తు ఏంటిది? రాజకీయంగా పార్టీలకు మనం కూడా ఏది అంటే ఒకరిని చూసి ఇంకోరు నేర్చుకుంటారు. మరి వీరికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాలి, వీళ్ళకి ఇప్పుడే చెక్ పెట్టకపోతే రాజకీయంగా ప్రాంతీయ పార్టీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలో ఖచ్చితంగా గందరగోళం సృష్టించే అవకాశం చాలా క్లియర్ కట్గా రాబోయే దగ్గర అయితే వీళ్ళపైన పార్టీ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని అవకాశంగా తీసుకొని ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇలా రాజకీయంగా డ్రామా ఆడుతున్నారు. అయితే ఇదే కేసు మహారాష్ట్రలో కూడా జరిగింది. అదేంటంటే మహారాష్ట్రలోని కేసులో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్, మనకు మన ఇండియాకు ఒక రాజ్యాంగం ఉంటుంది, దాంట్లో 10వ షెడ్యూల్లో ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన నేతలపై అనర్హత వేటు వేయడం గురించి ప్రత్యేక చట్టంతో చర్చించారు. దానికి ఓ నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకపోవడం లేదు. అయితే ఈ కేసుల్లో చర్చలకు ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫిరాయింపుల వ్యవహారం సుప్రీంకోర్టు చేసింది. ఇలాంటి వ్యవహారమే మహారాష్ట్రలో కూడా జరిగింది. అది ఎప్పుడంటే 2022 జనవరిలో పార్టీ ఫిరాయించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, వాళ్ళ పదవీకాలం ముగిసేదాకా ఆగాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. మరి ఇలా రాజకీయ భవిష్యత్తు ఏంటిది? సుప్రీంకోర్టు ఏం చేయలేకపోతుంది వీళ్ళని. అదే చట్టంలో మనకు ఒక అవకాశం ఉంది కదా, చట్టాన్ని వాడుకొని మనం ఏ విధంగా రాజకీయంగా డ్రామా చేయవచ్చు అన్నది వీళ్ళ ప్లాను. మరి మహారాష్ట్రలో కూడా ఏదో జరిగింది 2022 జనవరిలో. ఎప్పుడో తెలంగాణలో జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మహానుభావులు, వీళ్ళను కోర్టు ద్వారా కావచ్చు, కేసు పరంగా కావచ్చు ఎవ్వరు ఏమి చేయలేరు. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి మనకు, ఆ చట్టాలను వీళ్ళు చుట్టంగా ఉపయోగించుకుంటారు. అలాంటి చట్టాలు లోసుకు తెలుసు కాబట్టి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ జంప్ అవుతున్నారు. వీళ్ళు ఎన్ని పార్టీలు జంప్ అయినా కానీ ప్రజలకు లాభం చేకూరట్లేదే. ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది ప్రజల కష్టాలు వినే నాయకుడు లేడు కదా. వీళ్ళు పార్టీ మారుతుంటారు, మరి ప్రజల కష్టాలు ఎవరు మారుస్తారు? కార్యకర్తల కష్టాలు ఎవరు మారుస్తారు? వీటన్నింటి పుష్ట పెట్టాలంటే ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ అనే కాదు, యావత్ ఇండియా మొత్తం పార్టీ మారిన రాజకీయ నాయకులకు శాశ్వత సమాధి చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కాదు, యావత్ ఇండియాలో రాజకీయం అనేది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. లేని ఎడల వీళ్ళు మరోసారి ఎలక్షన్ ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఎంతో కొంత ప్రాబల్యం ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది. మరోసారి మన మీద జాలిపడి మనకు ఓటేసే అవకాశాలు ఉన్నాయని మరోసారి ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చు. ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ మీ వీధిలో తిరిగితే, మీ కాలనీలో కానీ, మీ బస్తీలో కానీ, మీ ఊరిలో కానీ ఎక్కడ తిరిగినా కానీ వీళ్ళపైన ఖచ్చితంగా రాళ్ల దెబ్బలు పడాలి. లేకపోతే మీ కష్టాన్ని పట్టించుకునే నాయకుడు మీకెందుకు? ఓటు ఉన్నప్పుడే, ఎలక్షన్స్ ఉన్నప్పుడే మీ దగ్గరకు వస్తారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కనీసం మీ దరిదాపులు కూడా రారు. అలాంటి వారు మీ కష్టాలు ఎలా గుర్తిస్తారు? మీ కష్టాలు ఎలా తీరుస్తారు? మీ కష్టాలు తెలిసిన నాయకుడిని మీరు గుర్తిస్తే అది పార్టీకి కావచ్చు, ఇటు మీ ప్రాంతీయ సమస్యలు కావచ్చు పనికి వస్తుంది. ఏమీ లేని నాయకుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడే హడావిడి చేసి ఆ 2-3 రోజులు మీ మధ్యలోకి వచ్చి మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, మీ గడ్డం పట్టుకుంటా, ఇలాంటి సింపతి చూపించి ఆ సింపతికి మీరు ఎప్పుడు లొంగిపోవద్దు. మీరు ఆ సింపతికి లొంగిపోయారు కాబట్టే
ఈ పార్టీ లేకపోయేసరికి ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, అలా వాళ్ళు రాజకీయంగా మారుతూనే ఉంటారు. వీళ్ళు మారుతున్నారు కానీ వీళ్ళకు పుష్ట పెట్టాల్సింది జనాలు. జనాలు ఓటర్లు చాలా తెలివిగా ఆలోచించి ఈసారి ఇప్పటి నుంచి మీరు కొంచెం రాజకీయ నాయకుల మీద దృష్టి పెట్టండి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏం చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది సెకండరీ, ఫస్ట్ ప్రెసిడెంట్ దీనిపైన ఏమో యాక్షన్ తీసుకోవద్దని చెప్పారు. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఓటర్లు, ప్రజలు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. పార్టీకి న్యాయం చేయాలని రాజకీయ నాయకులు, జనాలకు సేవ చేయాలని ఇలాంటి రాజకీయ నాయకులు మరి ఎందుకు? పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్తలు బలంగా ఉండాలి. కార్యకర్తలు బలంగా ఉండాలంటే ఓటర్లను ఇలాంటి రాజకీయ నాయకుల చెర నుంచి విరిపించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి రాజకీయ నాయకులు చాలామంది తయారవుతారు. ఇలాంటి వాళ్ళు తయారవకుండా ఉండాలంటే ఎప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన 10 మంది మహానుభావులే కాదు, అతి కొద్ది రోజుల్లో చాలామంది తయారవుతారు. ఇలాంటి వారికి శాశ్వత రాజకీయంగా చర్మగీతం కాదు, శాశ్వత సమాధి కట్టాలి. రాజకీయ జీవితానికి ముగింపు పలకాలి వీళ్ళకు. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. మనల్ని నమ్మి ఓటేసిన ప్రజలను మనం నట్టెట్ట ముంచేసి వేరే పార్టీకి వెళ్ళిపోతే తర్వాత రోజు మనం ఆ పార్టీ నుంచి నిలబడా కానీ మనకు భవిష్యత్తు ఉంటుందా రాజకీయంగా అనే విధంగా ఆలోచింపజేయాలి. లేకపోతే వాళ్ళు డ్రామా ఆడుతుంటారు, మీరు ఓటు సింపతి తోటి మీరు ఓటు వేస్తుంటారు. వాళ్ళు వాడే 2 రోజుల నాటకానికి మీరు సింపతికి లొంగిపోయి ఓటు వేస్తే కనుక మీ భవిష్యత్తును మీరు అమ్ముకున్నట్టే. ముఖ్యంగా యువత మీరు ఆలోచించండి. ఇలాంటి కంత్రి ఆలోచన ఉన్న రాజకీయ నాయకుని మీరు పసిగట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం యువత చేతుల్లో ఉంది. ముఖ్యంగా యువత ముందుకు రావాలి. ఎప్పుడైతే యువత ముందుకు వస్తారో అప్పుడే రాజకీయంగా ఇలాంటి నాయకులకు శాశ్వత సమాధి చేయవచ్చు. తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజకీయంగా శాశ్వత సమాధి చేయాలంటే యువత మేల్కోవాలి, ముఖ్యంగా ఓటర్లు మేల్కోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు కావాలి. అప్పుడే ఇలాంటి రాజకీయ నాయకులకు శాశ్వత సమాధి చేయొచ్చు. For more updates, please subscribe Dutta Media.